తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నేత కురుబ శివపాల సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుక్కరాయ సముద్రం సమీపంలోని తన భర్త సమాధి వద్దకు వెళ్లి టీడీపీ కార్యకర్త అనే నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. శివపాల కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తోంది. 2004లో శివపాల భర్త బావ సోదరిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇదే సమాధి వద్ద కురుబ శివపాల తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 20 ఏళ్ల పాటు పార్టీలో పనిచేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తామని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. ఈ అంశం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ తన భర్త సమాధి దగ్గరికి వెళ్లి నేమ్ బోర్డుపై ఉన్న తెలుగుదేశం కార్యకర్త అనే పదాన్ని ధ్వంసం చేశారు. తనకు అసెంబ్లీ కాదు ఎంపీ స్థానం ఇస్తామని చంద్రబాబుతో పాటు లోకేష్ భరోసా ఇచ్చారని, కానీ ఈరోజు సూట్ కేసులతో వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని, ఇలాంటి పార్టీలో తాము ఉండలేమని స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని వివరించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమి కోసం పనిచేస్తామని శివబాల తెలిపారు. నా పేరు కురుబ బుల్లే శివబాల. ఏ రోజైతే అనంతపూర్లో తెలుగుదేశం పార్టీ జెండా పాతారో ఆ రోజు నుంచి కూడా పావురాల కృష్ణ కుటుంబము తెలుగుదేశం పార్టీతోనే నడుస్తూ ఉంది. పార్టీని కాపాడుకునే క్రమంలోనే మా భర్త రాజా గారైతేనేమి, మా బావ పావురాల కృష్ణ గారైతేనేమి నగరంలో ఒక 5 డివిజన్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా 30 సంవత్సరాల కాలం ఏకదాటిగా పార్టీని గెలిపించుకుంటూ వచ్చి పార్టీకి గిఫ్ట్గా ఇచ్చిన సందర్భం కూడా ఈ నగరంలో ప్రతి ఒక్కరూ చూశారు. ఈ సమాధి ఏదైతే ఇక్కడ సమాధులు ఇవాళ నిర్మించబడ్డాయో ఇక్కడి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయింది. 2004లో ఆగస్టు 14 వాళ్ళ మరణం తర్వాత ఆ కుటుంబ లెగసీని కంటిన్యూ చేయడానికి ఈ బాధ్యత ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని సమాధుల మీద కూడా రాసుకొని పార్టీనే కుటుంబము, కుటుంబంగానే పార్టీగానే భావించాం. 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా కురువల్ని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. మరి చివరిదాకా ఇస్తాం అనుకుంటూనే ఎమ్మెల్యే ఇవ్వలేం, ఎంపీ ఇస్తామని చెప్పారు. సరే, అదైనా సరే ఓకే ఇస్తారేమో అని ఆశ పెట్టుకొని ఉన్నాము. చివరికి సూట్ కేసుల ద్వారా ఇంపోర్ట్ అయిన నాయకుల్ని తీసుకొని మాకు మొండి చేయి చూపించడం అత్యంత దారుణమైన సంఘటన. మరి పదవుల దగ్గరకు వచ్చేటప్పటికి బీసీలు గుర్తుకు రావడం లేదా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి? ఆయనకి ఏమైనా మతిమరుపు వచ్చిందా? ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆయన ఎక్కడ మాట్లాడినా పేపర్ చూసుకునే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇచ్చిన మాట రేపు మర్చిపోతున్నాడా అని కూడా మాకు కూడా డౌట్ వస్తుంది. లోకేష్ బాబు యువగలంలో కుప్పం నుంచి కూడా ఆయనతో పాటు నడవడం జరిగింది. ఇదే యువగలంలో నా దగ్గర రెడ్ బుక్ ఉంది అని చెప్పేసి ఆయన అంటుంటే, ఏమో మరి ఆ రెడ్ బుక్లో మా పేర్లన్నీ ఉన్నాయేమో, రేపు మాకు న్యాయం చేస్తాడేమో అని మేము నమ్మాం. ఈ రెడ్ బుక్లో ఎవరెవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తున్నారో వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదని ఆయన రెడ్ బుక్లో రాసుకున్నట్టున్నాడు. అందుకు ఉదాహరణ ఈరోజు అనంతపూర్ జిల్లాలో జరిగిన ఈ టికెట్ల పంపకం. అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తామని తెలిసినా కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న దగ్గుపాటి ప్రసాద్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్గా పెట్టారు నెల ముందు. మరి ఆయనకి ఇక్కడ ప్రజలతో సంబంధాలే లేవు. మరి గుంటకల్కి తీసుకొచ్చారు గుమ్మనూరు జయరాంని. మీ పత్రికా విలేకరుల సమావేశంలోనే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు నా వెంట్రుకతో సమానం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికే పుట్టారా, ఒక్కసారి DNA టెస్ట్ చేసుకొని నీ పుట్టుకనే ప్రశ్నించిన గుమ్మనూరు జయరాం కంటే శివబాల ఎందులో తక్కువ? మరి కళ్యాణదుర్గంలో అమిలేని సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చి పంపిస్తుంది. మరి వీళ్ళంతా పార్టీకి పనిచేసిన కార్యకర్తల సూట్ కేసుల కోసము నువ్వు ఇవాళ పార్టీని అమ్ముకున్నావు. మాకు ఎందులో అర్హత లేదని మమ్మల్ని మీరు పక్కన పెట్టారు అంటే మా దగ్గర సూట్ కేసులు లేవనా? రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. ఈ 14 నియోజకవర్గాల్లో కురుబలను కాదని ఎవరెట్లా గెలుస్తారో మేము చూస్తాం. ఈ పార్టీని నమ్మి గుడ్డిగా మీ కాలాన్ని కానీ మీ డబ్బును కానీ వృధా చేసుకోవద్దని చెప్పి చేతులెత్తి ఒక బీసీ ఆడబిడ్డగా, కురుబ మహిళగా, ఈ తెలుగుదేశం పార్టీ వల్ల దగాపడిన మహిళగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మళ్ళీ మనము 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి పోక తప్పదు. తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మా భర్త, మా బావ సమాధి మీద ప్రమాణం చేస్తున్నారు.